శ్రీహరికోటలో పాకిస్తాన్ ఆటలు సాగలేదు. ఇస్రో దెబ్బకు పాకిస్తాన్ తోక ముడిచింది. పాకిస్తాన్ కదలికలను మన శాటిలైట్స్ అంచనా వేసేశాయి. శాటిలైట్ ఇమేజెస్ ఆధారంగానే పాకిస్తాన్లోని టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్ను గుర్తించారు. భారత్ మిసైల్స్ ఖచ్చితత్వ లక్ష్యాలను చేరుకోవడంలో రాడార్, శాటిలైట్ వ్యవస్థ కీలక పాత్రను పోషించాయి. 7,500 కిలోమీటర్ల తీర ప్రాంతంపై 10 శాటిలైట్లు నిఘా పెట్టాయి. పాకిస్తాన్ చర్యలను గుర్తించి వెంటనే సాయుధ దళాలకు సమాచారం అందించాయి. ఇస్రో పాత్రను చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ ప్రశంసించారు. Strategic area, you know we are having our neighbors, you all know, I need not explain. If we have to ensure safety of this country, we have to really serve through the satellite. We have to monitor the entire 7,500 kilometer seashore area, we have to monitor. And entire northern part, we have to monitor continuously. Without satellite technology, without drone technology, we cannot achieve that. Today I am happy to inform that at least 10 satellites are continuously working, 24/7 working for the strategic purpose to ensure safety and security of the citizens of this country. రైట్, నింగికి నేల సాక్ష్యం. ఇది నిజమే. శ్రీహరికోటలో శాటిలైట్స్ అందించిన సేవలు ఏంటి అనేదాన్ని నారాయణన్ ఇప్పుడు వివరంగా వివరించారు. దానిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. మూర్తి, ఎగ్జాక్ట్లీగా కూడా ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి ఆ స్థావరాలు దాడి చేసేటప్పుడు ఏదైతే ఎగ్జాక్ట్లీగా కూడా పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుని మిసైల్స్ పేల్చినటువంటి ఈరోజు ఆపరేషన్ సింధూర్ సక్సెస్కి సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో ఈరోజు ఇస్రో శాస్త్రవేత్తలకు సంబంధించినటువంటి శ్రీహరికోట నుంచి ఇస్రో ఉపయోగించినటువంటి అనేక శాటిలైట్స్ ఈరోజు ప్రధానంగా అక్కడున్నటువంటి ఛాయాచిత్రాలు అయి ఉండొచ్చు, నావిగేషన్ సిస్టమ్ అయి ఉండొచ్చు, ఎర్త్ అబ్జర్వేషన్ సిస్టమ్. సో మనం పిఎస్ఎల్వి ర్యాకెట్ ద్వారా ఉండొచ్చు, జిఎస్ఎల్వి ర్యాకెట్ ద్వారా అనేక ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ను మనం నింగిలోకి పంపించాం. సో దాదాపు కూడా నింగిలోకి పంపించినటువంటి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ ఏదైతే ఉంటాయో అవి పూర్తి స్థాయిలో కూడా ఈరోజు దాదాపు 7,500 కిలోమీటర్ల సముద్ర తీరం వెంబడి ఉండొచ్చు. అదేవిధంగా ఎర్త్లో ఉండేటువంటి మనకు ఉపయోగం అవ్వాల్సినటువంటి అనేక ఎర్త్ సంబంధించినటువంటి దాంట్లో కీలకంగా ఈరోజు ఆపరేషన్ సింధూర్లో ఇస్రో శాస్త్రవేత్తలు తమ యొక్క నావిగేషన్ సిస్టమ్ అయి ఉండొచ్చు, ఎర్త్ అబ్జర్వేషన్ సిస్టాన్ని పూర్తి స్థాయిలో కూడా ఉపయోగించుకొని ఈరోజు ఆపరేషన్ సింధూర్ని సక్సెస్ చేసుకున్నాయి. అంటే ఈరోజు మన రాడార్ వ్యవస్థ ఉండొచ్చు, శాటిలైట్ వ్యవస్థ ఎంత ఉపయోగకరమైనటువంటి విషయమో ఈరోజు మనం చర్చించుకోవాలి. ఎందుకంటే ఈరోజు పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఉగ్ర సంస్థలపై మనం దాడి చేసిన తర్వాత దాదాపు 11 ఎయిర్ బేస్కు సంబంధించి ఉండొచ్చు, అణ్వాయుధాలకు సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ పిన్ పాయింట్తో పాటు మన శాటిలైట్స్ ఛాయాచిత్రాల ఆధారంగానే ఈరోజు వాయుసేన ఉపయోగించినటువంటి అనేక మిసైల్స్ కూడా గురి తప్పకుండా స్థావరాలపై చుట్టుపక్కల ఉన్నటువంటి సివిలియన్స్ ఎక్కడ కూడా ప్రాబ్లం పడకుండా ఎక్కడైతే టార్గెట్ ఫిక్స్ చేసామో ఆ టార్గెట్ ఫినిష్ చేసేందుకు ఆపరేషన్ సింధూర్ సక్సెస్లో పూర్తి బాధ్యత ఇస్రో తీసుకుంది. ఇస్రో శాస్త్రవేత్త ఏదైతే చైర్మన్ అయినటువంటి వి నారాయణన్ ఒక కీలక ప్రకటన కూడా జారీ చేశారు. 2 రోజుల క్రితం అగ్రికల్చర్ యూనివర్సిటీ ఇంపాల్లో మణిపూర్కి సంబంధించినటువంటి క్యాపిటల్ ఇంపాల్ ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ విద్యార్థులను ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఈరోజు ఇస్రో చేపడుతున్నటువంటి అనేక రాకెట్ ప్రయోగాలు ఎంత ప్రయోగాత్మకమైనటువంటి అంటే ఉదాహరణకు ఎగ్జాంపుల్గా భారత్ పాక్ మధ్య జరిగినటువంటి ఈరోజు ఉగ్రదాడులకు సంబంధించి ఉగ్ర ఏరవేతకు సంబంధించి అనేక అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ సంబంధించినటువంటి బార్డర్లో ఉండొచ్చు ఎక్కడెక్కడ కూడా సైనిక కదలికలు ఎప్పటికెప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఇటు సైనిక దళాలకు అధిపతులకు ఇచ్చినటువంటి పరిస్థితుల్లో ఇస్రో చేపట్టినటువంటి ఈ యొక్క ఛాయాచిత్రాలు, ఈ నావిగేషన్ సిస్టమ్ అయి ఉండొచ్చు, ఎర్త్ అబ్జర్వేషన్ సిస్టమ్, ఈఓఎస్ అబ్జర్వేషన్ సంబంధించినటువంటి శాటిలైట్స్ ఇవన్నీ కూడా. సో ఈ శాటిలైట్స్ పైకి వెళ్ళిన తర్వాత దాదాపు వాటి కాల పరిమితి 5 సంవత్సరాలు అయి ఉండొచ్చు, 8-10 సంవత్సరాలు కూడా ఉంటుంది. ఆ కాల పరిమితి ముగియక ముందే మళ్ళీ కూడా దాని రిలేటెడ్ సంబంధించినటువంటి అబ్జర్వేషన్ సంబంధించినటువంటి ఈఓఎస్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ని కూడా పంపిస్తూ ఉంటారు. అంటే గతంలో మనం ఈ యొక్క ఇస్రోకి సంబంధించినటువంటి శ్రీహరికోట నుంచి లాంచ్ ప్యాడ్స్ నుంచి పంపించే ర్యాకెట్స్
మనకి ఎప్పుడు ఉపయోగపడతాయి, ఎక్కడ ఉపయోగపడతాయి అంటూ కూడా కొంత ఒక మనకి ఉండేది. సో యుద్ధాలు వచ్చినప్పుడు ఈ యొక్క ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ అనేవి దాదాపు రాడర్ వ్యవస్థ ఉండొచ్చు, శాటిలైట్ వ్యవస్థ, ఈరోజు వాళ్ళు ఇచ్చేటువంటి ఛాయాచిత్రాలు అక్కడ ఉన్నటువంటి ఎక్కడెక్కడ స్థావరాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ పిన్ పాయింట్తో పాటు ఎక్కడెక్కడ పాకిస్తాన్ కదలికలు, ఆర్మీ కదలికలు, వాళ్ళు చేపట్టే యుద్ధ విమానాల యొక్క కదలికలు, వాళ్ళు ప్రయోగించేటువంటి ప్రతిదీ కూడా ఈరోజు శాటిలైట్ ఇచ్చేటువంటి ఛాయాచిత్రాల ఆధారంగానే ఈరోజు ఉగ్రవాదుల సంస్థల మీద, ఉగ్రవాదుల యొక్క ఎక్కడైతే వాళ్ళు టార్గెట్ చేయాలనుకున్నారో భారత్ వైమానిక సంబంధించినటువంటి దళాలు పూర్తి స్థాయిలో ఒక సక్సెస్ని అయితే ఈరోజు శ్రీహరికోట ఇస్రో అందుకుంది. దీనికి నేపథ్యంలోనే ఏదైతే అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఇంపాల్లో మాట్లాడినటువంటి ఇస్రో చైర్మన్ వి నారాయణన్ ఒక ఆనందంగా ఈరోజు ఒక గర్వంగా ఈరోజు పాకిస్తాన్పై దాడి చేసేందుకు మన శాటిలైట్స్ ఉపయోగపడ్డాయని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. యావత్తు భారతదేశ వ్యాప్తంగా కూడా ఎంతో గర్వించతగ్గ విషయం. ఎందుకంటే ఈరోజు భూభాగంలో ఉండొచ్చు, అదేవిధంగా ఎర్త్ అబ్జర్వేషన్లో కీలకంగా నావిగేషన్ సిస్టమ్ పక్కన పెడితే గతంలో మనం అనేక ఉపయోగాలు శాటిలైట్ ద్వారా మనం వినియోగించుకుంటూనే ఉంటాం. కానీ యుద్ధం సమయంలో యుద్ధాలకు సంబంధించి ఎప్పుడు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి గత 70 సంవత్సరాల నుంచి కూడా మనకి ఇలాంటి యుద్ధ భయంకరమైనటువంటి వాతావరణం ఎప్పుడు లేదు. ప్రస్తుతం అయితే ఆపరేషన్ సింధూర్ పేరుతో ఎక్కడైతే ఉగ్ర స్థావరాలపై మనం దాడి చేయాలనుకున్నామో ఆ దాడులు వెనక ఇస్రో త్యాగం అయితే పూర్తి స్థాయిలో కూడా 100% ఉంది. ఈరోజు ఇస్రో ఇచ్చినటువంటి ఛాయాచిత్రాలు, వాళ్ళ యొక్క కదలికలు, ఎక్కడైతే స్థావరాలు, ప్రధానమైనటువంటి స్థావరాలు, ఉగ్రవాదుల స్థావరాలు ఎక్కడ ఉండేదనే దాని మీద ఈ యొక్క శాటిలైట్స్ యొక్క ఛాయాచిత్రాల ఆధారంగానే ఇటు త్రివిధ దళాల అధిపతులకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ యొక్క గ్యాదరింగ్ ప్రకారమే ఎప్పటికెప్పుడు కూడా మిసైల్స్ని డైరెక్ట్గా పిన్ పాయింట్ అక్కడ షూట్ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే వాళ్ళ స్థావరాలు దాదాపు కూడా 9 పైగా కూడా మన స్థావరాలను కూల్చివేశాం, 11 పైగా ఎయిర్ బేస్ను కూల్చివేశాం, ఇటు వాణిజ్యపరమైనటువంటి వాటన్నిటి మీద కూడా టార్గెట్ చేశాం. సో ఈ యొక్క వాణిజ్యపరమైనటువంటి టార్గెట్ చేసిన తర్వాతే ఆర్థిక సంక్షోభంలో కూలిపోతుందనే ఉద్దేశంతో పాకిస్తాన్ కాళ్ళబేరానికి వచ్చినటువంటి పరిస్థితి. ఈరోజు పాకిస్తాన్ కాళ్ళబేరానికి వచ్చిన తర్వాత ఆర్థిక సంక్షోభంలో మిగిలిపోయిన తర్వాత పైసా డబ్బులు లేనటువంటి పాకిస్తాన్ ఈరోజు చిల్లర బతుకుతున్న పాకిస్తాన్ మేకపాతు గాంభీర్యాన్ని ప్రదర్శించినప్పటికి కూడా అక్కడ ఉన్నటువంటి ఆర్మీ యొక్క కదలికలు ఎప్పుడెప్పుడు కూడా మన శాటిలైట్స్, ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ ఎప్పుడెప్పుడు కూడా ఇటు త్రివిధ దళాల అధిపతులకు ఇస్తూనే ఉంది. సో ఎంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కలిగినటువంటి భారతదేశం ఈరోజు పాకిస్తాన్ లాంటి చిన్న దేశం మనపై ఈరోజు యుద్ధానికి సై అంటే కవ్వింపు చర్య మాత్రమే అనుకోవాలా. సో ఈ నేపథ్యంలోనే ప్రధానంగా ఇటు శాటిలైట్స్ అయ్యొచ్చు, రాడార్ వ్యవస్థ పూర్తి స్థాయిలో కూడా మనకి సిస్టమ్ అంతా కూడా మన చేతిలో ఉంది. ఈరోజు దాదాపు కూడా ఉపరితలానికి సంబంధించి అంటే భూభాగానికి సంబంధించి 7,500 కిలోమీటర్ దూరంలో ఎక్కడైనా కూడా భారత ఈ యొక్క ఎర్త్ అబ్జర్వేషన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో సో దాని పూర్తి స్థాయిలో కూడా ఛాయాచిత్రాలు అన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఎంత కదలికలు ఉన్నాయో, ఆర్మీ కదలికలు ఎక్కడ జరుగుతూ ఉన్నాయి, ఒకవేళ గుంపుగా ఒక 100 మంది ఆర్మీ మన బార్డర్ ఎల్ఓసి ప్రాంతానికి వస్తూ ఉంటే వెంటనే ఇన్ఫర్మేషన్ వెంటనే వెళ్ళిపోతూ ఉంది. ఈరోజు మనకున్నటువంటి ఆ యొక్క టెక్నాలజీ అంతా యూస్ చేసుకుంటున్నాం. ఈరోజు 24/7 ఎక్కడెప్పుడు కూడా ఈ శాటిలైట్స్ ఇస్తున్నటువంటి పూర్తి స్థాయిలో కూడా ఈ ఛాయాచిత్రాలు వాటన్నిటిని కూడా అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు. ఎల్ఓసికి సంబంధించినటువంటి అనేక ప్రాంతాల్లో అనేక రాష్ట్రాలు ఉన్నాయి. సో ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముందుగానే పసిగట్టడం, వాటిని తిప్పికట్టడం అనేది ప్రస్తుతం మన ఇస్రో ఒక ఘనత అని చెప్పుకోవచ్చు. మూర్తి, రైట్ నరేష్, మీరు చెప్పినట్టుగా తప్పనిసరిగా ఇస్రో చేసిన సేవలు ఏంటనేది తప్పనిసరిగా ఇది ప్రూవ్ చేసింది. రైట్, ఇప్పుడు మరొక అంశం చూద్దాం. రేపు కేంద్ర కేబినెట్ భేటీ జరగనుంది. భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజా పరిస్థితులపై కేంద్ర కేబినెట్ చర్చించనుంది. ఇరు దేశాల డీజీఎంఓల భేటీ తర్వాత పాక్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేబినెట్ భేటీలో కీలక అంశాలపై చర్చించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ.